ఇవాళ అన్ని పేపర్స్లో ఒక పెద్ద యాడ్ వచ్చింది చూడండి. ఇగో జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని భారతీయ జనతా పార్టీ పేపర్లకు ఇచ్చిన యాడ్. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే కట్టర్ కార్యకర్తలారా, కష్టపడి పనిచేద్దాం, తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడిద్దాం. అందరికీ ఇచ్చారు అవకాశం, బీజేపీకి ఇవ్వండి అధికారం. మరి బీజేపీకి అధికారం ఇచ్చేలాగా, అధికారం వచ్చేలాగా, అధికారం తీసుకునేలాగా మీ నిర్ణయాలు, మీ పోరాటాలు ఉన్నాయా? ఒక్కసారి బీజేపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ కార్యకర్తలు చేస్తున్న పోరాటానికి మీరు సరైన రీతిలో వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. తన్నుకోవడం ఆపితే మీరు ఏమైనా పవర్లోకి వచ్చే అవకాశం ఉంది. తన్నుకోవడం ఒకవైపు ఉన్నది, నిర్ణయాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మరి రామచంద్రరావు గారు నిన్న సమావేశంలో చాలా అగ్రెసివ్గా కొంత మాట్లాడే ప్రయత్నం చేసిరు బలంగా. ఇప్పుడు ఆయనకి వ్యక్తిపరంగా ఆయన ఎక్కడా కూడా ఆయన మీద మార్క్ లేదు. ఆయన ఎంత మేరకి బీఆర్ఎస్ని కాంగ్రెస్ని ఎదుర్కొంటారన్నదే పాయింట్ ఇక్కడ. వ్యక్తిపరంగా ఆయన మంచి న్యాయవాది, ఆయన సౌమ్యుడు, చాలా ఎవరికి సంబంధం లేనట్టుగా ఉంటాడు. అదే సమస్య అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు అందరికీ సమస్య కావాలి. ఎవరు? రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడిగా. సమస్య అంటే ఈయన సమస్యలు కొనిదేవడం కాదు, ప్రజల సమస్యలు తీర్చడంలో ఆయన అన్ని పార్టీలకి సమస్య కావాలి. పార్టీకి ఆయన ఒక సమస్య కావద్దు, కార్యకర్తలకు ఆయనే ఒక సమస్య కావద్దు. సో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఆయనే ఒక సమస్యగా మారినప్పుడు పార్టీ ఏమైనా ముందుకు పడడానికి అవకాశం ఉంటుంది. మరి వీళ్ళు ఏ రకంగా ఈ పోరాటాలు నిర్మిస్తారు ఏంది అన్నది మనకి ఎంతో సమయం పట్టదు. ఒక 2-3 నెలల్లోనే ఆయన పనితనం అనేది బయటకు వచ్చేస్తుంది. పెద్ద సమయం పట్టదు. విద్యార్థి నాయకుడిగా, సీనియర్ న్యాయవాదిగా, శాసనమండలి సభ్యునిగా ప్రస్థానం సాగించి పేద ప్రజల కోసం అహర్నిశం శ్రమించే పోరాట యోధుడు శ్రీ ఎన్ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా హార్దిక శుభాకాంక్షలని ఆ పార్టీ కార్యవర్గం ఫోటోలు గిటోలు అంతా పెద్ద యాడ్ వచ్చింది. అన్ని పేపర్లలో ఉన్నది దాదాపుగా. ఇది వాళ్ళు ఇచ్చుకున్న పేపర్లలో ఉన్నది. అట్లా ఏమంటున్నారు జనాలు? రుణమాఫీ గురించి మాట్లాడు, జీవో 317 స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిని డిపాజిట్ రాకుండా చేయాలి. గెట్ రెడీ ఎంప్లాయీస్. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలి. గెట్ రెడీ ఎంప్లాయీస్. ఎవరు కోటేయాలి? ఎవరు కోటేద్దామని అనుకుంటున్నారు? మరి రుణమాఫీ గురించి మాట్లాడండి. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. దాంట్లో కూడా అడుగు ముందుకు పడతలేదు. కొన్ని చిన్నవి ఏదో భయపడో ఇంకోటో మీడియాకు తెలిసిందనో ప్రజలని కబ్జా చేయాలనుకున్న వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. అంతవరకు సక్సెస్ అవుతున్నాం. కానీ ఈ 100 కోట్ల 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన సామ్రాజ్యాన్ని మాత్రం మనం ఛేదించలేకపోతున్నాం. అది మీ వల్లనే సాధ్యం. ఎందుకంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీకు మోదీ సహకారం ఉంది, అమిత్ షా సహకారం ఉంది, ఏమైనా చేయగలుగుతారు. సో కాబట్టి మీరు బండి సంజయ్ అన్నట్టు మిస్సైల్ కావాలి. జాబ్ క్యాలెండర్లో ఒక మిస్సైల్ కావాలా? జాబ్ క్యాలెండర్ తేవడంలో, మీరు పోరాటం చేయడంలో, ఇప్పుడు వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెట్టండి. ఫైట్ అయితే చాలా క్లియర్గా ఉండాలి కదా. మీరు తెలంగాణలో భూములు కోల్పోయిన దాంట్లో ఒక మిస్సైల్ కావాలా రేవంత్ రెడ్డికి ఆర్ కేసీఆర్కి. మరి ఆ మిస్సైల్ అవుతారా? పక్కన కిషన్ రెడ్డి ఉన్నాడు, ఇంకోరు ఉన్నారు, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అసలు మీకు బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద పోరాటం చేయమని మీ పార్టీ హైకమాండ్ పర్ఫెక్ట్గా మీకు ఆదేశాలు ఇచ్చిందా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో మరి రాబోయే రోజుల్లో ఆయన మిస్సైల్ అవుతారా, ఇంకేమవుతారా అన్నది ఒక 2-3 నెలల సమయం అయితే మనకు తెలిసిపోతుంది. కాదు, దమ్ముంటే నేరుగా రండి. మీరు అనుకుంటున్నట్లు సౌమ్యున్ని కాను. విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకు వెళ్ళొచ్చా? కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సవాల్. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు పిలుపు. కాంగ్రెస్ నేతలకు బీజేపీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదు. కిషన్ రెడ్డి. రామచంద్రరావు మిస్సైల్. ఆయన చరిత్ర వింటే కన్నీళ్లు వస్తాయి. బండి సంజయ్. అందరి ఆమోదంతో రామచంద్రరావు ఎన్నిక. ఎంపీ ఈటల రాజేందర్. బీజేపీ సభకు ఎంపీ అరవింద్ డుమ్మా. అధ్యక్ష పదవి దక్కలేదన్న అసంతృప్తితోనే, వ్యక్తిగత కారణాలతో రాలేదని అరవింద్ ప్రకటన. ఇప్పుడు ఆయన కట్టర్ బీజేపీ, ఆయన పార్టీ నుంచి విడిపోతాడనో ఇంకోటనో అని అనుకోవడం అయితే నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే ఆయనకి ఇది
ఈ బీజేపీ తప్ప ఇంకా ఆయనకున్న ఆప్షన్ ఏముంది? ఆప్షన్ లేదు. ఆయన ఆల్రెడీ దట్టు ఆయన ఆ పార్టీ ఎంపీగా ఉన్నాడు. ట్రోల్స్ చేయడం కాదు, దమ్ముంటే నేరుగా రండి, ఫేస్ టు ఫేస్ అంటుంటారు రామచంద్రరావు గారు. మరి చూడాలి రామచంద్రరావు గారు మిస్ అయ్యేలా తుస్సా ఏందన్నది మరో 2-3 నెలల్లో తెలుస్తుంది ఆయన పనితీరు మీద. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మీద కొట్లాడండి రామచంద్రరావు గారు, జాబ్ క్యాలెండర్ మీద కొట్లాడండి, జాబ్ క్యాలెండర్ మీద కొట్లాడండి. తెలంగాణలో భూములు మొత్తం కబ్జాకు గురైనాయి, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు మొత్తం పోయినాయి, అసైన్డ్ భూములు మొత్తం కొల్లగొట్టిపోయిన గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, ఈ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కొన్ని చోట్ల కలిసి తింటున్నారు, పంచుకుంటున్నారు. మేము చాలా కేసెస్ని వెలుగులోకి తీసుకొచ్చినాం, ఒక్క దాంట్లో కూడా అడుగు ముందుకు పడతలేదు. కొన్ని చిన్నవి ఏదో భయపడో ఇంకోటో మీడియాకు తెలిసిందనో ప్రజలని కబ్జా చేయాలనుకున్న వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు, అంతవరకు సక్సెస్ అవుతున్నాం. కానీ ఈ 100 కోట్ల 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన సామ్రాజ్యాన్ని మాత్రం మనం ఛేదించలేకపోతున్నాం. అది మీ వల్లనే సాధ్యం, ఎందుకంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీకు మోదీ సహకారం ఉంది, అమిత్ షా సహకారం ఉంది, ఏమైనా చేయగలుగుతారు. సో కాబట్టి మీరు బండి సంజయ్ అన్నట్టు మిస్సైల్ కావాలి, జాబ్ క్యాలెండర్లో ఒక మిస్సైల్ కావాలా, జాబ్ క్యాలెండర్ తేవడంలో మీరు పోరాటం చేయడంలో. ఇప్పుడు వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెట్టండి, ఫైట్ అయితే చాలా క్లియర్గా ఉండాలి కదా. మీరు తెలంగాణలో భూములు కోల్పోయిన దాంట్లో ఒక మిస్సైల్ కావాలా రేవంత్ రెడ్డికి ఆర్ కేసీఆర్కి. మరి ఆ మిస్సైల్ అవుతారా? పక్కన కిషన్ రెడ్డి ఉన్నాడు, ఇంకోరు ఉన్నారు, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అసలు మీకు బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద పోరాటం చేయమని మీ పార్టీ హైకమాండ్ పర్ఫెక్ట్గా మీకు ఆదేశాలు ఇచ్చిందా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో మరి రాబోయే రోజుల్లో ఆయన మిస్సైల్ అవుతారా ఇంకేమవుతారా అన్నది ఒక 2-3 నెలల సమయం అయితే మనకు తెలిసిపోతుంది.